జగన్ తీసుకొచ్చిన అతి గొప్ప పథకం రద్దు చేసిన చంద్రబాబు రగిలిపోతున్న ఏపీ జనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మరో వ్యవస్థను రద్దు చేసిన పడేసింది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మార్చేసింది చంద్రబాబు పవన్ సర్కార్. అమ్మఒడికి, తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకను, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరియు నాడు నేడుకు మనబడి మన భవిష్యత్తు మారించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక భద్రత పెన్షన్ల ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఈ జాబితాలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ విద్యోన్నతి మరియు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథక వంటివి కూడా ఉన్నాయి. వాటిలో పెన్షన్లు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. ఇక విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా ఇలా పథకాలన్నింటినీ తుంగలో తొక్కేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్లే కూటమి ప్రభుత్వంకి ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. తాజాగా జగన్ ప్రభుత్వం అమలు చేసిన మరో విధానాన్ని రద్దు చేసింది చంద్రబాబు. పవన్ కూటమి సర్కార్ అదే రివర్స్ టెండరింగ్ విధానం. వేల కోట్ల రూపాయలతో కార్యకలాపాలను నిర్వహించే జలవనరుల మంత్రిత్వ శాఖలో దుబారాను అరికట్టడానికి మరియు కీలక ఆర్థిక నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం ఇదే. ఈ విధానాన్ని చంద్రబాబు పవన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక రివర్స్ టెండరింగ్ ను అమలు చేస్తూ 2019 ఆగస్టు 16వ తేదీన జారీ అయిన జీవో నెంబర్ 67ను రద్దు చేసింది. దాని స్థానంలో పాత విధానం అంటే ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థను అనుసరిస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. రివర్స్ టెండరింగ్ వ్యవస్థకు సరితూగేలా ఈ ప్రాక్యూర్మెంట్ ను అమలు చేస్తామని వివరించింది. ఇక ఈ మేరకు జీవో నంబర్ 40ను జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంలో కొన్ని లోపాలున్నాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ గతంలో సిఫారసు చేసిందని, దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోగా జగన్ హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ ను రద్దు చేయడం ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.